హలో ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. ఫ్రెండ్స్, ఈ మధ్య సైక్లోన్ ప్రభావం వల్ల చెన్నైలో అధిక వర్షాలు అనేవి కురిసాయి కదండి. ఇప్పుడైతే కొంచెం వర్షం అయితే తగ్గిందండి. వర్షం అలా తగ్గగానే మన గార్డెన్లో మనం కొన్ని ముఖ్యమైన పనులైతే చేసుకోవాలండి. అవి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ప్రతి మొక్క ఉన్న కుండీలో ఇలా సాయిల్ని లూజ్ చేసుకోవాలండి. పైపాటుగా వేర్లు అనేవి డిస్టర్బ్ కాకుండా మీకు ఏ టూల్తో బాగా మీకు వాటంగా ఉంటుందో ఆ టూల్ని తీసుకొని ఇలా సాయిల్ని గుల్ల చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే అధిక వర్షం వల్ల మట్టి అనేది బాగా ముద్దయిపోయి ఉంటుంది కదండి. అప్పుడు మొక్క ఎలా ఊపిరి పీల్చుకుంటుంది. మనం ఇలా చేయటం వల్ల గాలి అనేది లోపలికి ప్రవేశించి మట్టిని కొంచెం గుల్లబారుస్తుంది. లోపల పోరస్గా తయారు చేస్తుంది గాలి లోపలికి పోవటం వల్ల. అప్పుడు మొక్క వేర్లు అనేవి ఈజీగా ఆక్సిజన్ తీసుకుంటాయి కదా. అందువల్ల ప్రతి ఒక్క మొక్క కుండీకి ఇలా చేసుకోవాలండి. తర్వాత మనము ఎక్కడైనా గార్డెన్లో వాటర్ ఏదైనా నిల్చుంటే అదంతా క్లీన్ చేసేసుకొని మంచిగా తుడిచేసుకోవాలండి. ఎందువల్లంటే తడి వాతావరణం అనేది పెస్ట్కి చాలా ఇష్టం అన్నమాట, పురుగులకి. అందువల్ల మనము డైరెక్ట్గా వెల్కమ్ చెప్తున్నట్లే అలా ఉంచామంటే వాటర్ని. అలాగే మొక్కకి మధ్య కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలండి. ఎప్పుడు దగ్గర అలా పెట్టేయకూడదు మొక్కల్ని. ఎందుకంటే వాటికి కూడా ఈ రైనీ వింటర్ సీజన్స్లో మంచిగా గాలి వెలుతురు అనేది మంచిగా ప్రసరించాలన్నమాట. అందువల్ల కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. తర్వాత పండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు మొక్కలకి కొంతమంది అలా వదిలేస్తుంటారు. ఎప్పుడు కూడా అనండి, ఈ సీజనే కాదు, ఏ సీజన్లో కూడా అలా ఎండిపోయిన ఆకులు కానీ, పండిపోయిన ఆకులు కానీ, కొమ్మలు అలా ఉంచకూడదండి. ఎందువల్లంటే వాటి వల్ల కూడా చాలా పెస్ట్ అనేది మనం నివారించుకోవచ్చు అనమాట, అవి క్లియర్ అవుట్ చేయటం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కుండీలో నేను ఇలా మట్టిని లూజ్ చేసేస్తున్నాను. అలాగే కొన్ని మొక్కలు ఆకులు ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయండి. మనకి కిరణజన్య సంయోగ క్రియకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆకులను ఉంచుకొని మిగతావన్నీ ప్రూన్ చేసేయాలన్నమాట. చూడండి, చిక్కుడు మొక్క ఎంత దట్టంగా పెరిగిపోయిందో. ఇప్పుడు ఈ తీగల్ని కొంచెం ఆకుల్ని, లోపల ఉన్న ఆకులన్నీ నేను ప్రూన్ చేసేస్తున్నాను. ఎందువల్లంటే కొంచెం పెస్ట్ అనేది గుడ్లు పెట్టేసిందండి, మనకి తెలుస్తుంది. నాకైతే అబ్జర్వ్ చేశాను. తర్వాత అండి, మన గార్డెన్లో తులసి మొక్కలు, వామాకు మొక్కలు, అలాగే లెమన్ గ్రాసు, అలాగే బంతి మొక్కలు వేసుకోవటం వల్ల ఇవి మంచి పురుగుల్ని అట్రాక్ట్ చేస్తాయండి. దానివల్ల మనకి మొక్కలకు హాని చేసే పెస్ట్ని చాలా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇది నా అనుభవంలో నేను చూశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.